ఆదిత్య హృదయం అర్థం 5వ చివరి సిరీస్ 40వ శ్లోకము. ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవ. అర్థం: ఓ రామా, కష్టకాలంలో, అరణ్యాలలో, భయసమయంలో ఈ సూర్యుణ్ణి స్తుతించినవాడు ఎప్పుడూ నిరాశకు లోనుకాడు. 41వ శ్లోకము. పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. అర్థం: ఏకాగ్రచిత్తంతో ఈ దేవదేవుడైన జగత్పతిని పూజించు. ఈ స్తోత్రాన్ని 3 సార్లు జపిస్తే యుద్ధంలో విజయం సాధిస్తావు. 42వ శ్లోకము. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామచ యథాబతం. అర్థం: ఓ మహాబాహో, ఈ క్షణంలోనే నీవు రావణుణ్ణి సంహరిస్తావు అని చెప్పి అగస్త్య మహర్షి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. 44వ శ్లోకము. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాజమ్య శుచిర్భూత్వా ధనులాదాయ వీర్యవాన్. అర్థం: సూర్యుణ్ణి దర్శించి ఈ స్తోత్రాన్ని జపించి రాముడు ఆనందంతో శక్తిని పొందాడు. శుద్ధి చేసుకుని ధనుస్సు పట్టుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. 45వ శ్లోకము. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్. అర్థం: రావణుణ్ణి చూసి ధైర్యంగా యుద్ధానికి వెళ్లిన రాముడు పూర్తి శక్తితో అతన్ని సంహరించడానికి సిద్ధపడ్డాడు. అధరవిరవదన్ నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. ఆదిత్య హృదయం అర్థం 5వ చివరి సిరీస్ 40వ శ్లోకము. ఏన మాపత్సు కృచ్ఛ్రేషు కాంతారేషు భయేషు చ కీర్తయన్ పురుషః కశ్చిన్ నావసీదతి రాఘవ. అర్థం: ఓ రామా, కష్టకాలంలో, అరణ్యాలలో, భయసమయంలో ఈ సూర్యుణ్ణి స్తుతించినవాడు ఎప్పుడూ నిరాశకు లోనుకాడు. 41వ శ్లోకము. పూజయస్వైనమేకాగ్రో దేవదేవం జగత్పతిం ఏతత్ త్రిగుణితం జప్త్వా యుద్ధేషు విజయిష్యసి. అర్థం: ఏకాగ్రచిత్తంతో ఈ దేవదేవుడైన జగత్పతిని పూజించు. ఈ స్తోత్రాన్ని 3 సార్లు జపిస్తే యుద్ధంలో విజయం సాధిస్తావు. 42వ శ్లోకము. అస్మిన్ క్షణే మహాబాహో రావణం త్వం వధిష్యసి ఏవముక్త్వా తదాగస్త్యో జగామచ యథాబతం. అర్థం: ఓ మహాబాహో, ఈ క్షణంలోనే నీవు రావణుణ్ణి సంహరిస్తావు అని చెప్పి అగస్త్య మహర్షి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. 44వ శ్లోకము. ఆదిత్యం ప్రేక్ష్య జప్త్వాతు పరం హర్షమవాప్తవాన్ త్రిరాజమ్య శుచిర్భూత్వా ధనులాదాయ వీర్యవాన్. అర్థం: సూర్యుణ్ణి దర్శించి ఈ స్తోత్రాన్ని జపించి రాముడు ఆనందంతో శక్తిని పొందాడు. శుద్ధి చేసుకుని ధనుస్సు పట్టుకుని యుద్ధానికి సిద్ధమయ్యాడు. 45వ శ్లోకము. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య ధృతోభవత్. అర్థం: రావణుణ్ణి చూసి ధైర్యంగా యుద్ధానికి వెళ్లిన రాముడు పూర్తి శక్తితో అతన్ని సంహరించడానికి సిద్ధపడ్డాడు. అధరవిరవదన్ నిరీక్ష్య రామం ముదితమనాః పరమం ప్రహృష్యమాణః నిశిచరపతి సంక్షయం విదిత్వా సురగణమధ్యగతో వచస్త్వరేతి. అర్థం: రాముడిని చూసి సూర్యభగవానుడు ఆనందంతో నిండిపోయి రావణుని నాశనం సమీపంలోనే ఉందని గ్రహించి దేవతల మధ్య త్వరగా యుద్ధం ముగించు అని ఆశీర్వదించాడు. ముగింపు శ్లోకము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే యుద్ధకాండే పంచాధికశతకమః సర్గః. అర్థం: ఇది వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణంలోని యుద్ధకాండలోని ఆదిత్య హృదయం స్తోత్రం ముగింపు. సారాంశం. ఈ శ్లోకాలలో సూర్యభగవానుని ఆరాధన ద్వారా
మనిషికి లభించే విజయం, ధైర్యం, శక్తి గురించి వివరించబడింది. ఏకాగ్రతతో సూర్యుణ్ణి పూజిస్తే యుద్ధంలో అంటే జీవిత పోరాటాల్లో విజయం ఖాయం. ఆదిత్య హృదయం జపం మనలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ స్తోత్రం విన్న తర్వాత శ్రీరాముడు తన శోకాన్ని విడిచిపెట్టి ధైర్యంగా మారాడు. సూర్యుని స్మరణతో మనస్సు శాంతిస్తుంది, శక్తి పెరుగుతుంది. భక్తితో జపించిన వారికి విజయం తప్పకుండా లభిస్తుంది. తప్పులుంటే మన్నించండి. ఇంకా తెలుసుకోవడానికి మా ఛానల్ని ఫాలో అవుతారు అని ఆశిస్తూ ఆదిత్య హృదయము సిరీస్ ముగిస్తున్నాము. నమస్కారము.